పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో గుట్కా అంబార్ పాన్ మసాలా అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మార్కపురి సూర్య డిమాండ్ చేశారు. డిస్ట్రిబ్యూటర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులను కోరారు. పెద్ద గోదాంలలో వ్యాపారాలు కొనసాగిస్తున్న వీటిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఏమీ పట్టినట్లు వ్యవహరించడం సరికాదని ఆయన తెలిపారు. పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు దీనిపై చర్యలు తీసుకోవాల్సిన డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు మరియు అన్ని శాఖలు సహకరించడం ఏమాత్రం సమంజసం కాదని సూర్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఆహార భద్రత చట్టం 2006 సెక్షన్ 30 సబ్ క్లాస్ 2A ప్రకారం గుట్కా, అంబార్, పాన్ మసాలా లాంటి పదార్థాలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిషేధం విధిస్తూ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కానీ ఆ చట్టంలో ఉన్నటువంటి కొన్ని లొసుగులను ఈ గుట్కా మాఫియా దాన్ని అదనుగా తీసుకొని 1 సంవత్సరం పాటు మేము ట్యాక్సులు కట్టినామని చెప్పి హైకోర్టు నుండి స్టే తీసుకురావడం జరిగింది. ఆ స్టే కూడా 2024లో పూర్తి అయినప్పటికి కూడా పెద్దపల్లి జిల్లా ప్రాంతంలో ముఖ్యంగా గోదావరిఖనిలో గుట్కా, అంబార్, పాన్ మసాలా వ్యాపారాలు అప్పుడు ఎట్లా జరిగినాయో ఇప్పుడు కూడా అంతే విధంగా జరుగుతూ ఉన్నాయి. దానిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి డ్రగ్ ఇన్స్పెక్టర్లు కానీ పోలీసు శాఖ వారు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పెద్దపల్లి జిల్లాతో పాటు పక్కనున్నటువంటి 2-3 జిల్లాలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్లే 3-4 జిల్లాలకు ఈ పాన్, గుట్కా, పాన్ మసాలాలు విరివిగా సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వరంగల్, సిద్దిపేట, హైదరాబాద్, భూపాలపల్లి లాంటి అనేక జిల్లాల్లో వీటిని పట్టుకొని కేసులు బుక్ చేస్తున్నప్పటికీ కూడా